రానున్న గోదావరి పుష్కరాలకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉండాలని అధికారులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, రామకృష్ణారెడ్డి, బలరామకృష్ణ, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, విద్యుత్ సంస్థ ఎస్ఈ తిలక్ కుమార్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. జిల్లాలో పీఎం సూర్యగర్ ఆర్డీఎస్ఎస్ పనుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సూర్యగర్ ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎం సూర్యఘర్ పై అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలని సూచించారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. చూసుకుంటే ఇంకా గ్యాప్ ఉన్నాయి. మన విలేజ్ గ్యాప్ ఎంత గ్యాప్ ఉంటుంది? 10% ఉంటుంది. మీరు ఒకసారి ఎక్కడైతే సచివాలయ ద్వారా చూసామో వాళ్ళ ప్రాపర్ ట్రైనింగ్ ఉందా లేదా మనకు ఆ కంప్లైంట్ రాకుండా మనం 100 చేసి ఒక దాట రాకపోయినా అది దాన్నే పెద్ద పోతుంది. అదొకటి జాగ్రత్త చూసుకో. పవర్ కట్స్ కింద మారిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఆర్డీఎస్ఎస్ లో వర్క్ చేస్తాం. మన ఊళ్ళో అది 5 అవర్స్ 6 అవర్స్ పవర్ ఆపేసి పని చేయాలి. పని చేసినప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తాయి. మనం ఇది వాళ్ళ పవర్ కట్ కింద అనుకోని పవర్ కట్స్ ఉన్నాయి చెప్తున్నారు. అది కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. ప్లస్ 2 days చేయాల్సిన పని 4-5 days చేస్తున్నారు. అక్కడ పవర్ పెరుగుతుంది కదా, దాన్ని అప్గ్రేడ్ చేస్తాం. ఎక్కడ పెరిగిందో ఐడెంటిఫై చేయండి. అంటే ఏమన్నా లో వోల్టేజ్ వచ్చి